వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ జగనన్న భూరక్ష పేరుతో రైతుల భూములకు భూ సర్వేస్ నిర్వహించి సుమారు 700 కోట్ల రూపాయల దుర్వినియోగం పరిచారని, 77 లక్షల రాళ్లను ఏర్పాటు చేసి వాటిపై తన పేరును వేసుకున్నారని, ప్రభుత్వ ఆస్తి ప్రజల సొమ్మును దుర్వినియోగపరిచారని, అంతేకాకుండా రైతుల భూపట్టాలపై తన బొమ్మను వేసుకున్నారని, నేడు అధికారాన్ని కోల్పోవడానికి ముఖ్య కారణం అదేనని తెలుపుతూ కాకినాడ జిల్లా జాతీయ రైతు సంఘ చైర్మన్ సాలెపల్లె నాగభూషణంతో మా ప్రతినిధి శివాజీ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా తివిలి గ్రామంలో ఉన్నాం. అయితే ఈ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఒక 700 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగపరిచారని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఆ ప్రజాధనం ఏ రకంగా దుర్వినియోగపడింది ఏంటి అనేది మన ముందు ఉన్నారు కాకినాడ జిల్లా జాతీయ రైతు సంఘం చైర్మన్ సాలిపల్లి నాగభూషణం ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. సార్ నాగభూషణం గారు, అసలు ఏంటి ఈ ప్రజాధనం దుర్వినియోగపడింది అని గత ప్రభుత్వంలో కొన్ని వార్తలు అయితే కొంచెం మంది నోటంట వినటం జరుగుతుంది. అసలు ఏ రకంగా దుర్వినియోగపడింది, అసలు ఏంటి చెప్పగలరా మీరు? అలాగా ఇది చూస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ జగనన్న భూరక్ష అని చెప్పి దాని పేరుతో ఒక కార్యక్రమం చేపట్టారు. సర్వేరాళ్ళ పేరిట 77 లక్షల రూపాయలు, 77 లక్షల సర్వేరాళ్ళు తీసుకొచ్చి ఇలా గ్రామాల్లో పడేశారు. అది నిరూపయంగానే ఉన్నాయి. 20% పనిచేసినాయి, ఉన్న 80% కూడా పనిచేయలేదు. అలాగే 700 కోట్ల రూపాయలు ఈ జనం సొమ్ము దుర్వినియోగపరిచారు జగన్మోహన్ రెడ్డి గారు. అందు గురించే వాళ్ళు మరి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయారు. మరి ఇలాంటి దుర్వినియోగం చేశారు కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. కాబట్టి వాళ్ళు తెలుసుకోవాలి అసలు ఇలాంటివి ఊళ్ళో ఇలాగా కనపడుతున్నాయి. అవి రాళ్ళు అవన్నీ రాళ్ళు దుర్వినియోగంగానే ఉన్నాయి అన్నీ. అలాగే జగనన్న పేరు మీద వైఎస్ఆర్ జగనన్న అని మరి రాళ్ళ మీద పేర్లు రాయించుకున్నాడు. అలాగే పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేయించుకున్నాడు. మరి ఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలాంటి బొమ్మలు గట్రా పేర్లు గట్రా రాయించుకోలేదు. అందుకనే వాళ్ళు చాలా దారుణంగా చిత్తుగా ఓడిపోయారు. ఇప్పటికైనా తెలుసుకుంటే వాళ్ళకి మంచిది. మరి ఈ దుర్వినియోగమైన సొమ్ము మరి మనం ఈ ప్రభుత్వం కూడా దీన్ని ఇప్పుడు ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి ఏ విధంగానైనా ఉపయోగపడే అవకాశం ఉందంటారు? అసలు ఇది ప్రజాధనం కాబట్టి దీన్ని వేరే రకంగా ఏదైనా ఉపయోగించవలసిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది. దీన్ని ఏ విధంగా అయినా ఉపయోగించదలుచుకుంటే అసలు ప్రభుత్వం ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? ఇది పేరు వైఎస్ఆర్ జగనన్న అని పేరు ఏం చేసుకున్నారు కాబట్టి ఆ పేరు తీసేసి అది రీసర్వే ఉన్న గ్రామాల్లో ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. ఈ రీసర్వే జరిగిన గ్రామాలు అవి రీసర్వే చేయించి చాలా బాగా చేయించి ముందుగా చాలా తప్పుడు తరగతులు జరిగినాయి. అవన్నీ కూడా తప్పుడు తరగతులు అన్ని కూడా సరిదిద్ది దీన్ని ఈ రాళ్ళని యూజ్ చేసుకోవాల్సిందిగా మన సీఎం గారిని కోరుతున్నాం. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి దీన్ని ఒక కార్యక్రమం చేపట్టి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలని ఆ ఫోటోలు తీయించేసి ఈ పేర్లు కూడా తీయించి వీటిని ఉపయోగకరంగా తీసుకురావాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది సాలిపల్లి నాగభూషణం గారు రైతు కూలీ సంఘం తరఫున ఆయన చైర్మన్ గా అయితే చేస్తున్నారు. వారు చెప్పే మాటలు ఇవి. ఇదే విధంగా ఈ యొక్క గ్రామంలోనే కాదు, ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్ లో ఎక్కడికక్కడే ఈ రాళ్ళు నిరుపయోగంగా పడి ఉన్నాయి. అయితే దీన్ని ఇంత దుర్వినియోగపరిచిన జగన్మోహన్ రెడ్డి అయితే ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్న గవర్నమెంట్, ఈ ఫామ్ లో ఉన్న గవర్నమెంట్ అయినా సరే దీన్ని ఏదో రకంగా ఉపయోగపడేలాగా చేయాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. అయితే ఈ రాళ్ళు భూ సర్వే పేరుతో చేసిన రాళ్ళు రీ భూ సర్వే అని పేరుతో చేసిన రాళ్లను కొన్ని ప్రాంతాల్లో ఇంకా వేయలేదని, ఒకవేళ వేసే ఉద్దేశం ఉంటే ఈ రాళ్ళు ఆ పేరుని ఏదైతే ఉందో దాన్ని తొలగించి ఏ పేరు లేకుండా నిర్వినియోగపరచాలని కోరుకుంటున్నారు. చూస్తూనే ఉండండి వైఎన్సీ న్యూస్ ఛానల్.